బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణకు ప్రాధాన్యం ఉండదని పదే పదే కేసీఆర్ హెచ్చరించినట్టే జరిగింది. తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీటును ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీటును అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీలో అర్హులు ఆశావాహులు ఉన్నా కూడా వారికి మొండి చేయి చూపింది అధిష్టానం. తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించింది. ఇక ఢిల్లీ హుకుంకు జీ హుజూర్ అన్నది రాష్ట్ర పీసీసీ. అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తుతం తృణమూల్ మద్దతుతో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల నుంచి ఆయన పదవులు పొందారు. న్యాయపరంగా సింఘ్వీ సేవలు వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పదవులు కట్టబెడుతుంది. ఆ క్రమంలోనే ఈసారి తెలంగాణకు అన్యాయం చేస్తూ మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన రాజ్యసభ సీటును అభిషేక్ మను సింఘ్వీకి కట్టబెట్టింది కాంగ్రెస్. మొత్తంగా రాజ్యసభలో తెలంగాణ తరపున మాట్లాడే ఒక గళాన్ని కోల్పోయింది మన తెలంగాణ రాష్ట్రం. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థులే లేరా, లేక ఆశావాహులను కాంగ్రెస్ బుల్డోజ్ చేసిందా? ఒక రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడే పోరాడే అవకాశాన్ని వేరే రాష్ట్రానికి సంబంధించిన వారికి కేటాయించడం ఎంతవరకు న్యాయం? మన రాష్ట్రం నుంచి పదవులు తీసుకున్న వారికి తెలంగాణపై ప్రేమ ఉంటుందా? తెలంగాణ ప్రజల గోస వారికి ఎలా అర్థమవుతుంది? తెలంగాణ ప్రజల తరపున రాజ్యసభలో ఏం మాట్లాడతారు? పార్లమెంట్లో తెలంగాణకు ఉన్నవే తక్కువ స్థానాలు, వాటిలో కూడా పొరుగు రాష్ట్రాల వారిని దూరిస్తే తెలంగాణ ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీట్ను ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీట్ను అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. అంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలే మళ్ళీ మనకు గుర్తుకొస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? మొత్తానికి జాతీయ పార్టీలతో రాష్ట్రాలకు నష్టం అనేది రెండోసారి స్పష్టమైంది. ఎందుకంటే పార్లమెంట్ లో 8 బీజేపీ ఎంపీలు, 8 కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు. బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి గుండు సున్నా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండుంటే కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు వచ్చి ఉండేవనేది స్పష్టమైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు అయితేనే కేంద్రంలో, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రానికి నిధులు తెస్తారని ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు విడమర్చి చెప్పారు. జాతీయ పార్టీలుంటే రాష్ట్రాలకు అన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. ఈ రాష్ట్ర గోడును జాతీయ పార్టీలు ఏవి పట్టించుకోరు అనేది ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పినటువంటి మాట. ఆ మాట ఈరోజు స్పష్టం అవుతూ వస్తా ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఈరోజు అదేవిధంగా ఏపీకి, అటు బీహార్కి వెళ్ళిన నిధులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు హీరోలుగా ఉంటూ ఏపీకి కావాల్సినటువంటి నిధులన్నీ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అటు నితీష్ కుమార్ సైతం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో, కావాల్సినటువంటి నిధులున్నాయో కేంద్రంపై కొట్లాడి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అదే పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ ఆ 8 సీట్లతో ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రానికి లాభం చేకూరేది అనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు కేకే రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ లో అనేక మంది ఆశావులు ఉన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకొని కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారెవరికి ఆ సీట్ ఇవ్వకుండా ఆ హైకమాండ్ చెప్పిన దానికే రాష్ట్ర కాంగ్రెస్ జీ హుజూర్ అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో ఏఐసీసీ పార్లమెంట్ లో కొట్లాడేటువంటి పరిస్థితి లేదు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటే ఏం చేశారనేది విజువల్స్ లో స్పష్టమైంది. కొద్దిసేపు ఏదో పార్లమెంట్ ముందు హడావుడి చేసి విజువల్స్ బయటకి ఇస్తే మనం పోరాడుతున్నామని చెప్పుకోవచ్చని చెప్పినటువంటి పరిస్థితి. అదే పరిస్థితుల్లో అక్కడ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేవారు, రాష్ట్రానికి నిధులు కావాలని కొట్లాడేవారు అనేది స్పష్టమవుతా ఉంది. ఈ రోజు ఉన్న సీట్లను
ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇవ్వకుండా ఏఐసిసి చెప్పిన వారికి వారి సూచించిన వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే ప్రాంతీయ పార్టీ ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి లాభం చేకూరు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది అద్దంకి దయాకర్ లాంటి వారు ఆశావాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రం నుంచే తెలంగాణ నుంచే ఏఐసిసికి కావాల్సినటువంటి అన్ని రకాల వనరులు వెళ్తున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల నుంచి మన నాయకులకు రావాల్సినటువంటి సీట్ల విషయం పక్కన పెడితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లనే ఇతర రాష్ట్రాల వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఢిల్లీలో మన రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాట చెల్లుబాటు అవ్వడం లేదు. హైకమాండ్ ఏం చెప్తే అది జీవుదూర్ అంటున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఒప్పుకున్నారు. ఎందుకంటే చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. వారికి ఎవరికో ఒకరికి అవకాశం వస్తుందని భావించారు. చివరిగా తీరా ఏఐసిసి నేతకు కట్టబెట్టడంతో వారంతా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి చూస్తాను. ఏదేమైనా జాతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి లాభం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు అటు బీజేపీలు కావచ్చు, ఇటు కాంగ్రెస్లు కావచ్చు, ఆ పార్టీల హైకమాండ్లపై ఒత్తిడి తేవడం లేదు. ఈ రాష్ట్రానికి కావాల్సిన హక్కులు, నిధుల విషయంలో కొట్లాడటం లేదనేది స్పష్టమవుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.